నేను ఒక మెకానికల్ ఇంజనీర్ అనమాట. ఫార్మా సెక్టర్లో జాబ్ చేసుకుంటూ పార్ట్ టైంగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో స్టార్ట్ చేసినప్పుడు నేను కూడా ఇది అవుతుందా కాదా అని అనుకుంటుంటే, ఎందుకంటే మన మైండ్ ఇట్లాంటి బిజినెస్ ఇవన్నీ చూడలేం కాబట్టి. జాబ్లో ఉంటాం కదా, జాబ్లో ఉన్న ఉంటుంది, మనం పని చేయాలి, డబ్బులు వస్తాయి, పని రెడీగా ఉంటుంది, పోతాం, ఇంతవరకే తెలుసు. ఇట్లాంటి ప్రపంచం ఉందని తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఫ్లైట్ ఎక్కడము, క్రూజ్ షిప్ ఎక్కడము, ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళడము, ఇట్లా ఈ ప్యాకేజ్ వచ్చింది అనమాట. మీకు కూడా ఇది కావాలని ఉందా లేదా? మనం చేస్తున్న పని చేస్తున్నాం అనుకో, అదే జీతం, అదే శాలరీ, అట్లాంటి జీతమే ఉంటుంది మనకి. కొంచెం మన పని చేంజ్ చేసుకొని పార్ట్ టైంగా మనం చాలా ఏదో చేస్తూ ఉంటాం, ఇంటికాడ టీవీలో చూస్తాం. రీసెంట్గా నేను చూసిన అనమాట సర్వే. అందరూ రెడీగా ఉండాలి ఖచ్చితంగా, ఎందుకంటే కుక్కర్ వస్తుంది కదా. మనము ఇక్కడ ఫోన్ స్క్రోల్ చేస్తున్నాం కదా, రీల్స్ చూసుకుంటా, అది చూసుకుంటా, ఇది చూసుకుంటా. నిజంగా ఇప్పుడు చైనా వాళ్ళ కన్నా ఎక్కువ స్క్రోల్ చేస్తున్నాం అంట. రీసెంట్ న్యూస్ వచ్చింది అది. సో అట్లా ఏమైనా వస్తుందంటే వాళ్ళ నెట్వర్క్లోకి వెళ్ళాం కాబట్టి మనకేం డబ్బులు రావట్లేదు, మనదే ఛార్జింగ్ అయిపోతుంది, అన్నీ అయిపోతున్నాయి, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. కానీ మనకి ఇక్కడ అవకాశం ఏమి ఇచ్చింది వెస్టేజ్ విన్నింగ్ టీమ్. సో మన ఓన్ నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవచ్చు. నెట్వర్క్ తీసుకోవాలి. నెట్వర్క్ ఎంత నెట్వర్క్ ఉంటే చూస్తారు కదా బిలియనర్స్, మనం మాట్లాడుతుంటాం వీళ్ళకి ఇంత నెట్వర్క్ ఉంది, వాళ్ళకి అంత నెట్వర్క్ ఉంది, ఆయనకు అంత ఉంది, ఇంత ఉంది అని చెప్పి. మరి మనకేముందంటే ఏమీ లేదు చూస్తే. సో ఇక్కడ మన ఓన్ నెట్వర్క్ క్రియేట్ చేసుకోవచ్చు. అవి చేసుకోవాలంటే మనం కూడా, మీకు ఫెయిల్ వాళ్ళు చాలా మంది కనిపిస్తారు బయట, ఆయన వదిలేసినాడు. నేను ప్లాన్ చెప్తుంటే అదే చెప్తారు ఫస్ట్, వాళ్ళు వదిలేసినారు, వీళ్ళు వదిలేసినారు. ఎందుకు వదిలేసినారు ఏంటంటే వాళ్ళు ప్రాపర్గా ట్రైనింగ్ తీసుకోవట్లేదు. అర్థమవుతుందా? మీకు ఏం తెలుసు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు అంటే ఏం లేదు అక్కడ. ఎట్లా ఈ ట్రైనింగ్స్ అంటే ఏంటంటారు వాళ్ళ. సో అట్లాంటి ట్రైనింగ్స్ మన దగ్గర ఇక్కడ వీక్లీ మీటింగ్స్ జరుగుతున్నాయి, వర్క్షాప్స్. సో మనకు గోగ్రౌండ్ వస్తుంది ఆగస్టు 1, 2, 3. ఆ 3 రోజులు మనం కూర్చున్నాం అనుకోండి, మన 3 తరాలు చేంజ్ అయిపోతుంది ఖచ్చితంగా. నిజమేనా అంటే కానీ పైసలు పెట్టాలి. నిజమేనా అంటే ఇక్కడ వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైతున్నారో క్రౌన్ అండ్ అప్, స్టార్ అండ్ అప్ జీవితాలన్నీ చేంజ్ అయినాయి మొత్తం. సో నాకు కూడా ఎవరు నమ్మకం ఉండదు కాబట్టి మనం తీసుకొచ్చిన వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం. ఆయన పోయినంటే మొత్తం మీటింగ్ వస్తాం, లేకుంటే లేదు. కానీ ఇక్కడ విన్నింగ్ టీమ్ ఉంది, మనకి రైట్ మెంటర్షిప్ ఉంది. ఇక్కడ నన్ను పరిచయం చేసిన వ్యక్తి కూడా మై గ్రేట్ అప్లైన్ హరీష్ రెడ్డి సార్ ఈ ఆపర్చునిటీ పరిచయం చేసిండు అనమాట. సో మనకి గ్రేట్ మెంటర్షిప్ ఉంది. దాస్ సార్ కావచ్చు, వడ్డమాన్ సార్ కావచ్చు, ఆల్ డిగ్రీ సిరీస్ ఒక లైఫ్ స్టైల్ వీడియో చూసి మనం నేర్చుకోవచ్చు అనమాట.